జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 147వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే ఏకాదశోऽధ్యాయ యదువంశవర్ణనం. శ్రీపరాశరమువాచ అతః పరం యయాతే ప్రథమపుత్రస్య యదోవంశమహం కథయామి. శ్రీ పరాశరుడు పలికిరి, ఇక ముందు యయాతి ప్రథమపుత్రుడైన యదువంశమును నేను చెప్పుదును. యత్ర శేషలోక నివాసో మనుష్య సిద్ధ గంధర్వ యక్ష రాక్షస గుహ్యక కిం పురుషాప్సరోరగా విహగదైచ దానవాదిత్య రుద్రవస్వస్విః మరుదేవర్షిభిః ముముక్షుభిః ధర్మార్థకామమోక్షార్థిభిశ్చ తత్తత్ఫలలాభాయ సదాభిష్టుతో పరిచ్ఛేద్య మాహాత్మ్యం సేన భగవాననాదినిధనో విష్ణురవతారహాం. ఈ యదువంశములో సకల లోకములకు నివాస స్థానమైనవాడు, సకల లోకములలో నివసించువాడు, మనుష్య సిద్ధ గంధర్వ యక్ష రాక్షస గుహ్యక కిం పురుష అప్సరో విహగ దైత్య దానవ ఆదిత్య రుద్ర వసు అశ్విమరు దేవర్షుల చేత మోక్షము కోరువారి చేత, ధర్మార్థకామ మోక్షములను కోరువారి చేత ఆయా ఫలములను పొందుటకు నిరంతరము స్థితించబడివాడు. ఇంత అని లెక్కకు అందని మాహాత్మ్య అంశముతో అనాథనిధనుడైన విష్ణు భగవానుడు అవతరించెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా యదువంశస్య సర్వోత్కృష్ట్యమాహ యత్రేతి యత్ర యదోర్వంశే ముముక్షుభిః కేవలమోక్షార్థిభిః అంశేన లీలా గృహీత పరిచ్ఛిన్నమూర్తి వ్యవహితత్వాదంశ ఇతి వ్యపదేశ్యేన స్వరూపేణ అత ఏవ పరం బ్రహ్మ నరాకృతీత్యభిహితం. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం. యదువంశము యొక్క సర్వోత్కృష్టత్వమును చెప్పుచున్నారు. యత్ర అనగా యదువంశమున ముముక్షుభిః కేవల మోక్షమునే కోరువారిచే అంశముతో లీలగా స్వీకరించబడిన పరిచ్ఛిన్నమైన మూర్తితో వ్యవధానమున్నందున అంశ అని పిలువబడుచున్న స్వరూపముతో అందువలన పరం బ్రహ్మ నరాకృతి అని చెప్పబడినది. అత్ర శ్లోకః, ఇక్కడ శ్లోకము. యదోర్వంశం నరశ్రుత్వా సర్వపాపైః ప్రముచ్యతే యత్రావతీర్ణం కృష్ణాఖ్యం పరం బ్రహ్మ నరాకృతిం. యదువంశమున నరుడు విని సకల పాపములచే విముక్తుడగును. ఈ యదువంశమున కృష్ణుడు అనే పేరుతో పరబ్రహ్మ నరాకృతిగా అవతరించెను. సహస్రజిత్రోష్టు నళ నహుష సన్యాచత్వారో యదుపుత్రాః బభూవుః. సహస్రజిత్కోష్టు నల నహుషులను వారు నలుగురు యదుపుత్రులు కలిగిరి. సహస్రజిత్ పుత్ర శతజిత్, సహస్రజిత్ పుత్రుడు శతజిత్. తస్య హైహవ హేహయ వేణుహయాస్త్రయః పుత్రా బభూవుః. శతజిత్తునకు హైహయులను హేహయుల వేణుహయులను ముగ్గురు పుత్రులు కలిగిరి. హైహయ పుత్రో ధర్మః తస్యాపి ధర్మనేత్రః. తతః కుంతేః సహజిత్. హైహయ పుత్రుడు ధర్ముడు, అతనికి ధర్మనేత్రుడు, అతనికి కుంతికి సహజిత్తు. తత్తనయో మహిష్మాన్యోసౌ మాహిష్మతిం పురీం నిర్వాపయామాస. సహజిత్ పుత్రుడు మాహిష్మంతుడు, ఇతడు మాహిష్మతీపురమును నిర్మించను. తస్మాత్ భద్రశ్రేణ్యః తతో దుర్దమః. తస్మాద్దనకః ధనకస్య కృతవీర్యా కృతాగ్నికృతధర్మకృతౌజసంచత్వారः పుత్రా బభూవుః. మాహిష్మంతునకు భద్రశ్రేణ్యుడు, అతనికి దుర్దముడు, అతనికి ధనకుడు, ధనకునికి కృతవీర్య, కృతాగ్ని, కృతధర్మ, కృతౌజసుడు అను నలుగురు పుత్రులు కలిగిరి. కృతవీర్యాదర్జున సప్తద్వీపాధిపతిర్బాహు సహస్రోజన్యే. కృతవీరుని వలన అర్జునుడు సప్తద్వీపాధిపతి 1000 బాహువులు కలవాడు ఆవిర్భవించను. యోసౌ భగవదంశం అత్రికుల ప్రసూతం దత్తాత్రేయాఖ్యమారాధ్య బాహు సహస్రం. అధర్మసేవా నివారణం స్వధర్మసేవిత్వం రణే పృథివీజయం ధర్మతశ్చానుపాలనం నరాతిభ్యో పరాజయం అఖిల జగత్ ప్రఖ్యాత పురుషాశ్చ మృత్యుమిత్యేతాన్ వరానభిలషితవాన్ లేఖే చ.
ఈ కార్తవీర్యార్జునుడు భగవదంశగా అత్రికులమును అవతరించి దత్తాత్రేయుని ఆరాధించి 1000 బాహువులను అధర్మ సేవా నివారణమును స్వధర్మ సేవిత్వమును యుద్ధమున సకల పృథ్వీజయమును ధర్మబద్ధ పరిపాలనను శత్రువుల నుండి అపరాజయమును అఖిల జగత్తులో ప్రఖ్యాతి పొందిన పురుషుని నుండి మృత్యువును అను వరములను అభిలషించి పొందెను. తేనేయమశేషద్వీపవతీ పృథివీ సమ్యక్ పరిపాలిత. ఆ అర్జునుడు సకల ద్వీపములతోనున్న భూమిని చక్కగా పరిపాలించెను. 10 యజ్ఞ సహస్రాణ్యసామజ్యజత్ 10,000 యజ్ఞములను ఆచరించెను. తస్య చ శ్లోకోద్యాపి గీయతే. అతని విషయమున శ్లోకము ఈరోజు కూడా గానము చేయబడుచున్నది. నూనం కార్తవీర్యస్య గతిం యాస్యంతి పార్థివాః యజ్ఞైర్దానైస్తపోభిర్వా ప్రశ్రయేణ శృతేన చ. యజ్ఞములతో దానములతో తపస్సులతో వినయముతో శాస్త్రపాండిత్యముతో కార్తవీర్యుని స్థితిని ఏ రాజులు పొందజాలరు. అనష్టద్రవ్యతా చ తస్య రాజ్యే భవత్. అతని రాజ్యంలో ద్రవ్యము నశించుటలేదు. విష్ణుచిత్తీయ వ్యాఖ్యానష్టేతి అనష్టద్రవ్యతా భవదీత్యుపలక్ష్యం. ఆద్యాపి తన్నామోక్త్యానష్టలబ్ధే అనష్టద్రవ్యతా చైవ తవ నామాపి కీర్తనాత్ భవిష్యతీతి శ్రీవిష్ణుధర్మేణ తస్య ద్రవ్య నాశస్యాత్ నష్టం ప్రతిలభేత స ఇతి. శ్రీహరివంశే చ కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ తస్య స్మరణతో విద్వాన్ నష్టద్రవ్యం లభేత వై ఇది మంత్రశాస్త్రే చ. అనష్ట ద్రవ్యతతో ఉండేది అనునది ఉపలక్షణం. ఈరోజు కూడా కార్యవీర్యనామమును పలికితే నశించిన ద్రవ్యము కూడా లభించుచున్నది. నీ నామమును కీర్తించినచో ద్రవ్యము నశించకుండును అనునది శ్రీవిష్ణు ధర్మమున చెప్పబడినది. కార్తవీర్యార్జునుని స్మరించిన వానికి ద్రవ్యనాశనము రాదు, నశించినది కూడా లభించును అని హరివంశమున కూడా కార్తవీర్యార్జునుడు వాడు 1000 బాహువులు కల రాజు. అతన్ని స్మరించిన విద్వాంసుడు నష్టద్రవ్యమును పొందును అనున్నది మంత్రశాస్త్రములో చెప్పబడినది. ఏ మంచ 85 వర్ష సహస్రాణ్య వ్యాహతారోగ్య శ్రీబలపరాక్రమో రాజ్యమకరోత్. 85,000 సంవత్సరములు తరగని ఆరోగ్యము శ్రీబలము పరాక్రమము కలవాడై రాజ్యపాలన చేసను. మాహిష్మత్యాం దిగ్విజయాభాగతో నర్మదా జలావగాహన క్రీడాదిపాన మదాకులేన అయత్నేనైవ తేన అశేషదేవదైత్య గంధర్వేష జయోద్భూత మదావలేపోపి రావణః పశురివ భద్వా స్వనగరైకాంతే స్థాపితః. మాహిష్మతి నగరమునందు దిగ్విజయము కొరకు వచ్చిన వాడు అఖిల దేవ దైత్య గంధర్వేషులను జయించినందువలన కలిగిన మదము కల రావణుడు నర్మదా జల క్రీడలు అతిపాన మదాకులుడైన కార్తవీర్యునిచే పెద్దగా ప్రయత్నించకుండానే పశువు వలె బంధించబడి తన నగరమున ఏకాంతమున ఉంచబడెను. యస్య 85 వర్ష సహస్రోపలక్షణ కాలావాసానే భగవన్నారాయణాంశేన పరశురామేణ ఉపసంహృత. ఈ కార్తవీర్యార్జునుడు 85,000 సంవత్సరముల కాలము తరువాత నారాయణ భగవానుని అంశేన పరశురాముని చేత ఉపసంహరించబడినాడు. తస్య చ పుత్రా శతప్రధానాః పంచపుత్రా బభూవుః శూరశ్రేణ పురుషశ్రేణ మధు జయధ్వజ సైన్యాః. ఆ కార్తవీర్యార్జునునికి 100 మంది పుత్రులలో ప్రధానమైన వారు 5 పుత్రులు. శూరశ్రేణ వృషసేన మధు జయధ్వజనులను వారు. జయధ్వజ తాళజంగ పుత్రో భవత్. జయధ్వజనకు తాళజంగుడు పుత్రుడు కలిగెను. తాళజంగస్య తాళజంగాఖ్యాం పుత్ర శతమాసేత్. తాళజంగునకు తాళజంఘ అని పేరు గల 100 పుత్రులు కలిగిరి. ఏషాం జ్యేష్ఠో వీతిహోత్రః తథాన్యో భరతః. వీరిలో పెద్దవాడు వీతిహోత్రుడు, ఇంకొకడు భరతుడు. భరత దృషః. భరతుని వలన వృషుడు. వృషస్య పుత్రో మధురభవత్. వృషుని పుత్రుడు మధువు. తస్యాపి వృష్టి ప్రముఖం పుత్ర శతమాసీత్. ఆ మధువునకు వృష్టి మొదలగు 100 పుత్రులు కలిగిరి. యతో వృష్టి సంజ్ఞామేత గోత్రమవాప. వృష్టి వలననే ఈ వంశమునకు వృష్టి వంశము అని పేరు కలెను. మధు సంజ్ఞాహేతుశ్చ మధురభవత్. మధువు వలన మధు సంజ్ఞ కలిగెను. యాదవాస యదునామోపలక్షణాదితి. యదువు నామము వలన యాదవులైరి.
इति श्रीविष्णुपुराणे संव्याख्याने श्रीविष्णुचित्तीये चतुर्धांसे एकादशोऽध्यायः। यदुवंश वर्णनं सम्पूर्णं। जय श्रीमन्नारायण।